కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకే మన ఓట్లు వేయాలి. అఫ్జల్ ఖాన్ గారి హస్తం గుర్తుకే మన ఓట్లు వేయాలి. అఫ్జల్ ఖాన్ గారి హస్తం గుర్తుకే మన ఓట్లు వేయాలి. వేయాలి హస్తం గుర్తుకే మన ఓట్లు వేయాలి. గెలిపించండి అఫ్జల్ ఖాన్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించాలి. గెలిపించండి కడప ఎమ్మెల్యేగా అఫ్జల్ ఖాన్ గారిని గెలిపించాలి. గెలిపించండి ఎమ్మెల్యేగా అఫ్జల్ ఖాన్ గారిని గెలిపించాలి. గెలిపించండి కడప ఎంపీగా శ్రీనివారెడ్డి గారిని గెలిపించాలి. గెలిపించండి ఎంపీగా కరపత్రాలు చూసుకోండి. सेकुलर पार्टी हो कांग्रेस पार्टी को जरूरी डालना एमपी के एमएलए कांग्रेस एक आपको जो भी वोटा आपको हाथ को डालना कांग्रेस पार्टी को डालना। को है उनसे क्या कुछ फायदा हुआ, क्या कितना नुकसान, दरगाह की जमीना चले गए, वक्फ की जमीना चले गए, कब्रिस्तान तक भी छोड़ते नहीं, गरीबों के घर भी छोड़ते नहीं। उसके वास्ते लोकल एमएलए को टारगेट करके क्या करना है से अपने आप को बचाने के वास्ते, अपने औलाद को बचाने के वास्ते कांग्रेस पार्टी को वोट डालना है। देखो ऊपर शर्मिला रेड्डी जो राजशेखर रेड्डी की बेटी है उन्होंने, और अफजल खान साहब लोकल यहाँ पर एमएलए हैं, उन दोनों को इंशाल्लाह वोट डालना है। क्या बेटे बड़े छोटे बड़े ये बार काम करना होगा, खास करके काम करना। गाड़ी है ऑटो है एक गरीब औरत को 8,880 राहुल गांधी प्राइम मिनिस्टर बनने वास्ते एमपी को डालो। और इसके अलावा वो भी चीज सेफ नहीं है यहाँ पर, वो तमाम चीजों को करने के लिए देख लिया कैसे करते हैं हमें आप आज कांग्रेस से उतरना। एमएलए आपको अफजल खान है, एमपी आपको शिवराज रेड्डी है, 2 वोटा भी आपको कांग्रेस से उतरना। ये दाली का ठेला गाड़ी कोरोना निर्णय बल्ला की स्कीम है, गरीब आदमी की स्कीम है। जो है हाथ में डालो, कांग्रेस में डालो, कांग्रेस सब कर लेता हूँ सब ठीक है। खा लो एकदम बीजेपी बहुत बढ़ गई। बैठो इंशाल्लाह 2 अच्छा मालूम लगा भी नहीं क्या तो कांग्रेस को हाथ की निशानी वो भी हाथ एमएलए आगा पर अब्दुल खान इंशाल्लाह कांग्रेस पार्टी जो है सब तबके के अदना से मिलकर जाने वाली पार्टी है। और ये जो भी जो है रेट
खाली मुंह से बोलना, हाथां से नहीं, एक्शन। राउंड पे डाला आया था इधर बड़ा राउंड और आया। हाँ बस लो सलाउद्दीन का चला हाथा पकड़ो तुम्हें सब भी। दस्तगीर जय अफजल खान, जय अफजल खान, जय रशीद खान, जय कांग्रेस, जय शर्मिला। ఈరోజు 27వ డివిజన్ గౌస్ నగర్లో కాంగ్రెస్ పార్టీకి ప్రచారంగా ఎంపీ అభ్యర్థి షర్మిలమ్మ గారికి, అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి మన అఫ్జల్ ఖాన్ గారికి ఓటు వేయాలని ఈరోజు గౌస్ నగర్లో వీధిన తిరుగుతున్నాము. కానీ ప్రజల్లో మంచి స్పందన వస్తుంది. మీకంటే ముందు మేమే కాంగ్రెస్కు ఓటు వేయాలనుకుంటున్నాము. ఇరు పార్టీలు 5 సంవత్సరాలు ఏమి చేయలేదని చెప్పేసి ప్రజల్లో మంచి స్పందన వస్తుంది. కనుక ప్రజలారా మీరు గమనించాలి, మన కడప అభివృద్ధి కానీ, మన రాష్ట్ర అభివృద్ధి కానీ, మన దేశ అభివృద్ధి కానీ ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యము. కనుక పూర్తిగా మన రాష్ట్రంలో కూడా ఎంపీలందరికీ కాంగ్రెస్ గెలిపించేసి ఎమ్మెల్యేలను అత్యధికంగా మా టార్గెట్ అయితే 25 నుంచి 30 ఎమ్మెల్యేలు గెలుస్తారని ఉన్నది. కానీ కాంగ్రెస్ పార్టీ కింగ్ మేకర్గా కూడా ఈ రాష్ట్రంలో ఉంటుంది. అలాంటప్పట్లోనే మనం ఏదైనా పని చేసుకునేదానికి కూడా చాలా ఆస్కారాలు ఉన్నాయి. కనుక మీ అందరినీ కోరుకునేది ఏమంటే కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ, మన అందరి పార్టీ, అందరినీ కలుపుకునే పార్టీ. ఎన్నో సమస్యలు ఇంతకుముందు కూడా మైనార్టీల మీద బీజేపీ అనుబంధం ఉన్న పార్టీలు మా సిఏఏ కానీ, ఎన్ఆర్సీకి కానీ ఇలాంటి నల్ల చట్టాలకు ఎన్నో ఈ పార్టీలు సపోర్ట్ చేశాయి. కనుక మన ముస్లింల కోసము, మైనార్టీల కోసము, గిరిజనుల కోసము, దళితుల కోసము, పేదవారి కోసము, లౌకికవాదులు, హిందువుల కోసము ఒక కాంగ్రెస్ పార్టీనే మన అందరికీ కలుపుకొని పోయే పార్టీ, మనకు అభివృద్ధి చేసే పార్టీ, మన అందరి ఎంట ఉండే పార్టీ. కనుక సోదరులందరికీ మరొకసారి మనవి, కడప నగరంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా మన అఫ్జల్ ఖాన్ గారు ఉన్నారు. ఆయనకు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి మేము అందరినీ కోరుకుంటున్నాము. అలాగే కడప జిల్లాకు ఎంపీగా మన షర్మిలమ్మ గారు ఉన్నారు. ఆమెకు అత్యధికంగా 5 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి కడప ప్రజానికానికి, కడప జిల్లా ప్రజానికానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి మరొకసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుకుంటున్నాం.